ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీ కొరకు దేవుని వాగ్దానం. మీ అందరికీ ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మీరు తెలియజేస్తున్న మీ సమస్యలన్నిటి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. తప్పకుండా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. ఈ యొక్క సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వాగ్దానం కీర్తన గ్రంథం 45 అధ్యాయం 2వ వచనం. కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఈరోజు అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని మన కొరకు అనుగ్రహిస్తున్నాడు. అదేంటంటే, కావున దేవుడు నీకు నుంచి నిత్యము ఆశీర్వదిస్తానంటున్నాడు. కాబట్టి ఈరోజు వరకు నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆశీర్వాదం లేని స్థితిలో ఉన్నావా? ఆశీర్వాదం పొందాలని ఎదురు చూస్తున్నావా? నీ యొక్క పనిబాటల్లో, ఉద్యోగంలో, వ్యాపారంలో నీ బిడలేక భవిష్యత్తు కొరకు, చదువుల కొరకు ఆశీర్వాదం లేక అల్లాడిపోతున్నావా? ఆశీర్వాదాల కోసం దేవుణ్ణి ప్రార్థిస్తున్నావా? అయితే ప్రభు ఈరోజు చదివిస్తున్నాడు, నేను నిత్యము నిన్ను ఆశీర్వదించేవాడిని. అంటే దేవుడు మన నిత్యము ఆశీర్వదించడానికి పరలోకం నుంచి భూలోకానికి దిగి వచ్చాడు. ఈరోజు ఆత్మరూపిగా ఆయన మన మధ్యలో ఉండి మనల్ని ఆశీర్వదించాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన యొక్క ఆనందము, సంతోషం మనం ఆస్వాదించబడాలని, మనం దీవించబడాలని, మనం క్షేమంగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశము, కోరిక ఉన్నది. అయితే ఈరోజు చాలామంది దేవుని చేత ఆస్వాదించబడ్డారు అంటే అది దేవుని యొక్క ఆనందం, సంతోషంతో వారిని ఆశీర్వదించారు. ఈరోజు నిన్ను నన్ను కూడా, ఆయన బిడ్డలుగా ఉన్న మనందరినీ కూడా దేవుడు ఆశీర్వదించాలని ఆయన కోరిక, ఆయన ఉద్దేశం, ఆయన నిర్ణయం. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, మనం ఏమాత్రం కూడా కలసి చెందకుండా, కలవరపడకుండా ప్రభునందు విశ్వాసం కలిగి ఆయన మార్గంలో నమ్మకంగా నడుచుకుంటూ ముందుకున్నట్లయితే ఆ రోజు దేవుడు తన భక్తుల్ని ఆశీర్వదించినట్లు, తన బిడ్డలను ఆశీర్వదించినట్లు, ఒకరి తర్వాత ఒకరిని వర్ధల చేసినట్లు ఈరోజు దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు. ఆయన నిన్ను నన్ను ఆశీర్వదించుటకు సమర్థవంతుడు. కాబట్టి నువ్వు నమ్మినట్లయితే నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. ఎప్పుడూ కాదు, నిత్యము ఇది మొదలుకొని నిన్ను ఆశీర్వదించాలని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి ఇది ఇక మీదట నీ జీవితంలో నువ్వు చేసే పనుల్లో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, చేతి పనులు అన్నిటిలో కానీ, నీ యొక్క బిడ్డల చదువుల్లో కానీ, నీ కలిగిన సమస్త విషయాల్లో కానీ ప్రభు నిన్ను ప్రతిరోజు ఆశీర్వదించాలని ఆయన కోరుకుంటున్నాడు. ప్రతిరోజు నువ్వు వెళ్తున్న ప్రతి స్థలమందు, ప్రతి ప్రయాణంలో దేవుడు నీకు తోడుగా ఉండి నిన్ను ఆశీర్వదించాలని ప్రభు ఆయన ఆశపడుతున్నాడు. కాబట్టి అందుకని కావున ఇప్పటి వరకు నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఇక మీదట దేవుడు నిన్ను ఆశీర్వదించడాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. కాబట్టి తప్పకుండా నా ప్రియ సంగమా, దేవుని బిడ్డలరా, దేవుడు నిన్ను ఆశీర్వదించి వర్ధలు చేస్తాడు. నేను ఇప్పుడు ఆశీర్వదించబడతాను, ఎప్పుడు దీవించబడతాను, నా జీవితం ఇలాగే ఉంది, నా కుటుంబం ఇలాగే ఉంది, నా బ్రతుకు ఇలాగే ఉంది, ఇంకా ఎందుకు నా జీవితం అనుకుంటున్నావా? అలా అనుకోకు. దేవుడు నిన్ను ఆశీర్వదించే సమయం వచ్చింది. ఆయన ఆశీర్వదించి తీరుతాడు. ప్రతి బిడ్డని ఆశీర్వదించుటకు ఒక సమయం దేవుడు నియమించాడు. ఆ సమయం వచ్చి ఉన్నది. ఆ సమయంలో నువ్వు ఆస్వాదించబడుతున్నావు. కాబట్టి తప్పకుండా నువ్వు నిరీక్షణ కలిగి ఉన్నట్టే, ఎదురు చూస్తున్నట్టే దేవుడు అన్ని విషయాలు నిన్ను ఆశీర్వదించి వర్ధలు చేసి కాసి కాపాడునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేంగల తండ్రి, పరిశుద్ధమైన దేవానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవా, నీ యొక్క బిడ్డలు నాయన నిత్యం ఆస్వాదించబడాలని నీ కోరిక. నీ యొక్క మాటను బట్టి మేము నమ్ముతున్నాం. నిశ్చయంగా తండ్రి, నీ బిడ్డలను ఆశీర్వదించండి, దీవించండి, వర్ధల చేయండి, ప్రతి ఒక్క ఇబ్బందిని తొలగించండి, నీ ఆత్మ ద్వారా నడిపించండి, నీ సన్నిధి సహవాసం అనుగ్రహించమని, అయ్యా నీ కృపతో నింపమని, నీ కార్యాలు నెరవేర్చమని, అయ్యా నీ సన్నిధి అన్ని విధాలుగా నీ బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తూ, నేను ఎలాంటి ఇబ్బందులు లేకుండా నీ కృపాక్షేమాలతో, నీ దేవుని ఆశీర్వాదాలతో, నీ మేలు సంతోషంతో ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని, ప్రతి ఒక్కరిని పేరు పేరు మీరు ఆశీర్వదించి దీవించి కాపాడమని, ప్రత్యేక నీ కృపతో నింపమని, నీ కార్యాలు సమృద్ధిగా మీరు అనుగ్రహించమని నిశ్చిత సమర్పిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.